హల్లెలూయా. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు ఇష్టపడినందుకు, తల్లిదండ్రులు పిల్లలు ఇష్టపడినందుకు కారణం ఏంటంటే వారికి లోబడి జీవించడం వల్లే ఇష్టపడతారు. భార్య అంటది మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం అని. ఎందుకంటదంటే తనకు కావలసిన సమస్తము సమకూరుస్తారండి. భర్త అంటున్న భార్య అంటే చాలా ఇష్టం అని. ఎందుకంటే నాకు వంట ఊరుకో ఇంటి పనులు చేసి నాకు ఎప్పుడూ భారం కలిగించుకుంటా బాధ్యతగా జీవిస్తున్నాను. ప్రతి విషయంలో కూడా మనిషి తన ఇష్టాన్ని ఏ విధంగా నిరూపించుకుంటాడంటే ఎదుటి వారి యొక్క క్రియలను బట్టి, వారి యొక్క పనులు బట్టి వారి మీద ఇష్టము కలుగుతుంది. వారు చేసే మంచి పనులు బట్టి వారి మీద మనకు ఒక ఇష్టం ఏర్పడుతుంది. దాన్ని ప్రేమ అని కూడా మనం అనొచ్చు. ప్రేమ లేనిదే ఇష్టం రాదు. ఎవరు వస్తుందా? ప్రేమ ఉంటేనే ఇష్టం వస్తుంది. ఇష్టం వేరే, ప్రేమ వేరే కాదు. ప్రేమ ఇష్టం రెండు ఒకటి. ఎవరినైతే మనం ఎక్కువ ప్రేమిస్తామో వారిని ఇష్టపడతాం. ఎవరిని ఇష్టపడతామో వారి కోసం ఇటువంటి త్యాగం మనం చేస్తాం. మన ప్రభు మనల్ని ఇష్టపడే దేవుడు కాబట్టి మన కొరకు తన ప్రాణమును కూడా త్యాగం చేస్తున్నాడు. ప్రియులారా గమనించుకోండి. ఒకసారి వాక్యాలు చదువుకున్నాం. కీర్తన గ్రంథం మొదటి వచ్చి 1:3 యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవునికి ఇష్టంగా ఉంటావో, యెహోవా నీ కాపరిగా ఎప్పుడు ఉంటాడో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే సమాధానముగా జీవించగలుగుతావు. శాంతికరమైన జలముల యొక్క కొన్ని సమయాల్లో ప్రవాహముల దగ్గర మనం చూసినప్పుడు ఆ జలముల యొక్క అలలను చూసి మనకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ సముద్ర తీరానికి ఎందుకు వెళ్తారంటే అలలను చూడడానికి, కెరటాలను చూడడానికి వెళ్తుంటారు. అక్కడ ఒక ప్రశాంతత కనబడుతుంది నీటిని చూసిన తర్వాత. నీ జీవితంలో కూడా ప్రభుతో నువ్వు ఉండగలిగితే, ప్రభు మాటలకు నువ్వు ఇష్టపడగలిగితే, మన జీవితం కూడా శాంతికరమైన జలముల యొద్ద ఎలా ఉంటుందో మన జీవితం కూడా కుటుంబంలో సమాధానం కలిగి ఉంటాం. పిల్లరా, యువతి కాలంలో మీతో మాట్లాడుతున్న దేవుడి మాట ఏంటంటే, దేవుని మాట విన్నవారు అంటే దేవునికి చాలా చాలా ఇష్టం. హల్లెలూయా. ప్రపంచంలో దేవుడు ఏది కోరుకున్నాడు మనల్ని తన మాట వినమని మాత్రమే. తన మాట విన్నవారి కోసము దేవుడు ఏమీ చేయనందుకన్నా సిద్ధపడుతున్నాడు. తన మాట విన్నవారి కొరకు. ఎక్కడో పరలోకములో ఉన్న తండ్రి భూలోకములకు రానికి కారణం ఏంటంటే నా మాట వింటారు అని. తల్లిదండ్రులు పిల్లలను పోషిస్తూ ఉంటారు. పెద్దవారు ఏంటంటే మాట వినకపోతే వారి మీద మనకు చిరాకు వస్తుంటుంది. కానీ అప్పుడు కూడా తల్లిదండ్రులు ఆశపడుతుంటారు నా బిడ్డలు నా మాట వినాలి అని. ఎప్పుడు వింటారో అప్పుడే వారి మీద మనకు ఒక ఇష్టము కలుగుతుంది. ఈరోజు ప్రభు కూడా మనతో మాట్లాడే మాట ఏంటంటే దేవునికి విలువాలంటే చాలా ఇష్టం. హల్లెలూయా, 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 గట్టిగా హల్లెలూయా. దేవునికి విలువాలంటే చాలా ఇష్టం. వ్యతిరేకంగా మాట్లాడేవారంటే ఇష్టం కాదు, తర్కించేవారంటే ఇష్టం కాదు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, శిష్యులో ఒక వ్యక్తి వెళ్ళి అరే బాబు, ప్రభు తిరిగి లేచి వచ్చాడు రా, తిరిగి లేచి వచ్చాడు అంటే నేను నమ్మను అన్నాడు. ఏమన్నాడట? నేను నమ్మను. మరణించిన వాడు తిరిగి రావడం చాలా అసాధ్యం, జరగని పని, నేను నమ్మను. మరి నువ్వు ఎలాగ నమ్ముతావు అంటే శోధించాలట, పరిశోధించాలి ప్రభుని. ఇతను ప్రభువా కాదా అని పరిశోధించిన తర్వాతే నేను నమ్ముతాను. శిష్యుడు తోమా గారు మాట్లాడుతున్నమాట. మరి ఎలాగ నమ్ముతావు? తన చేతిల్లో అరచేతుల్లో ఉన్న ఆ వేకులు దిగుండే గాయములు చూసి తన చేతులకి గాయములు ఉంటే నేను నమ్ముతాను అంటున్నాడు. చూసారా, మన జీవితంలో ప్రభు తనతో ఉన్న శిష్యుడు ఎలా మాట్లాడుతాడంటే ఈరోజు ప్రభు మాటలు మనం ఏమైనా నమ్మగలుగుతామంటారా? నమ్మలేదు. అందుకే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. నమ్మాలి దేవుని మాటను. ఎప్పుడైతే దేవుని మాటను నమ్ముతావో, దేవుని మాటను వింటావో, నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అందుకే ప్రభు మాటలు విన్నవారిని దేవుడు చాలా ఇష్టపడుతుంటాడు. దేవుడి మాటలు విన్నవారిని చాలా ఇష్టపడుతుంటాడు. విన్నవారిని అనుసరించిన వారిని ఇంకా ఇష్టపడుతూ ఉంటాడు. విని తర్వాత విడిచిపెట్టకుండా, విని తర్వాత అనుసరిస్తూ జీవించాలి ప్రియులారా.
మరి మనకు త్వరలో మరొక ఆరాధన ప్రారంభం కానుంది. ఇంకో ఆరాధన ప్రారంభం కానుంది, 4వది ఏమో. మరి కోరమండల సమీపం గేటు దగ్గర మరి ఆరాధన ప్రారంభం కానుంది. అది సమయాన్ని ఎలాగ కేటాయించుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఎందుకంటే 8:30 నుంచి ఖచ్చితంగా 10:30కి ఇక్కడ ముగించేయాలి. 10:30కి ముగించేస్తే 10:30 నుంచి 11:30 వరకు గవర్నమెంట్ ఆరాధన జరుగుతుంది. 11:30 నుంచి ఏడాది వెళ్ళిపోయి 12 నుంచి 1 గంట 2 వరకు ఏడాది ఆరాధన చూసుకుంటాం. మరి సాయంకాల ఆరాధన ఉంటుంది. లేదు మేమందరం ఇక్కడికి 10 గంటలకు వస్తాము అంటే మొదటి ఆరాధన గవర్నమెంట్కి ఎగ్జిట్ చేస్తాం. మరి ఏదో దేవుడి పని అవ్వాలి కదమ్మా. మీరు ఒక ఆరాధనలో మీరు ఉండడానికి ఇష్టపడుతున్నారు, నేను 4 ఆరాధనలో కలవడానికి ఇష్టపడుతున్నాను. ఒక ఆరాధన చాలా మంది కష్టంగా ఉంది. ఈరోజు ఒక ఆరాధన రావడానికి చాలా కష్టంగా ఉంది. సమీపంలో ఉన్నవారు, దూరంగా ఉన్నవారు, దగ్గర ఉన్నారు. ఆదివారం వస్తువులకి హడావుడిగా ఉండాలి, పండగ వస్తుంది మన జీవితంలో అనుకోవాలి. కానీ అయ్యో ఆదివారం వస్తే భారం అయిపోతుంది, పరిగెత్తి మన దేవుడి మంది దగ్గరికి వెళ్ళిపోవాలా, అందరిని విడిచిపెట్టి వెళ్ళాలని ఉండకూడదు. ఆదివారం వస్తుందంటే మన జీవితంలో ఒక పండగలాగా ఉండాలి. అదే గొప్ప విశేషం మన జీవితంలో. ఇలాగా గమనించుకోండి. మరి ఆ వాక్యం చదువుకున్న యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దేవుని మాట వినడం వలన మనకు కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. ఎక్కడమ్మా దేవుని మాటలు వినడం వలన, దేవుని మాట వినడానికి చాలా మంది అశ్రద్ధగా జీవిస్తూ ఉంటారు ఈ రోజుల్లో. దేవుని మాట వినడం వల్ల ఏంటి ప్రయోజనం? మన జీవితంలో ప్రయోజనం ఉందంటారా లేదంటారా? చాలా మందికి ప్రయోజనం ఉంది. ప్రయోజనం లేకుండా మనం ఇక్కడ కూర్చోలేదు. కానీ మొదటి వింటాము, తర్వాత తప్పిపోతూ ఉంటాం. కానీ దేవుని మాట ఎప్పుడూ వింటూ ఉండాలి. ఎప్పుడూ వింటూ ఉంటే మనలో ఒక లేని స్థితి కలుగదు. ఏంటంట? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి అంటే ఏంటి చెప్పండి? పేదరికం. లేని పరిస్థితి మనకు వచ్చిందంటే మనం పేదవారు అని అర్థం. మన దగ్గర ఏమీ లేదు అని చెప్పినప్పుడు అర్థం ఏంటంటే మన దగ్గర పేదరికం ఏర్పాటు చేయబడింది. మన మ్యూజిక్ మార్చిన పేదరికం మనలో ప్రారంభమైంది. పేదరికం మనలో ప్రారంభమైందని లేని స్థితి వచ్చినట్టు కాదు. కానీ యెహోవా నీ కాపరై ఉన్నప్పుడు నీకు లేని స్థితి ఉండదు అని ప్రభు మాట సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఆ మాట ఎక్కడుందంటే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5వ వచనంలో ఒకసారి మనం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5వ వచనం. కావున నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో పేదలు ఉండనే ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా మాటను చాలా జాగ్రత్తగా వింటూ ఉండాలి. గత వారం ఒక ప్రసంగం చేసుకున్నాం. ఏ ప్రసంగం గుర్తుందమ్మా? ఎవరికైనా గుర్తుందా చెప్పండి. చెప్పాలి. మన దేవునికి సమస్తము సాధ్యం. మనుషులకి అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఆ దేవునికి సమస్తము సాధ్యమైన ఉన్నప్పుడు మనకు దేవుని సన్నిధిలో ఉన్నందుకు ఇష్టపడాలా, లేకపోతే లోకంలో ఉన్నందుకు ఇష్టపడాలా? చెప్పండి. దేవుని సన్నిధిలో ఉన్నందుకు ఇష్టపడాలా. మీకు చిన్న ఉపమానం ఒకటి చెప్తాను. మరి తక్కువ పావు గంట సమయంలో మ్యాక్సిమం నేను ప్రసంగాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. మీరేమనుకున్నా నాకు తెలియదు. ఒక గంట అయినా ప్రసంగం చేయకపోతే మాకు సంతృప్తి ఉండదు. ఒక గంట అయినా దేవుని మాటలు వినకపోతే మీ హృదయాన్ని మీరు కడుక్కోలేరు. కానీ ఈ సమయాన్ని చూసి నాకు బాధ అనిపిస్తుంది. ఒక పక్కన మీకు ఆకలి తర స్టార్ట్ అవుతుంది, బేగా వచ్చేసిన ఉన్నారు. ఇక్కడ 8 గంటలకు వచ్చి ఈరోజు యవనస్తులు అందరూ మరి 8 గంటలకు వచ్చి కూర్చొని చక్కగా ఈ పరిచయం చేసుకొని గత వారం వాక్యం వాళ్ళు పనిచేసిన దేవుని మాట మరి పరిచయం చేసుకొని చక్కగా సిద్ధపడి దేవుని వాక్యం వినేందుకు పాటలు సిద్ధపడి ఉన్నారు.
ఒకరిని బట్టి ఒకరు ఆలస్యం అవుతుంటే వారు బాధ కలుగుతుంటారు. వారికి ఎప్పుడైతే బాధ కలుగుతుంటుందో మరొకరు మరి ఆ యొక్క దోషం మనకి వర్తించే అవకాశం ఉంటుంది. రాత్రి మేము ఒక పని చేస్తున్నాం. ప్రతిరోజు 1 గంట సమయానికి అలా పని చేసుకొని మేము మ్యాక్సిమం 1 గంట రెస్ట్ తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాం. 1 గంటకి 1 గంట పని ముగించుకుంటే ఒక అరగంట గంటన్నర రెస్ట్ దొరుకుతుంది, తర్వాత ప్రశాంతంగా ఇంటికి వెళ్ళొచ్చు అని ఆలోచిస్తుంటాం. మేము టార్గెట్గా పని చేసుకున్న తర్వాత రాత్రి మా సూపర్వైజరు ఒక ఇంజనీర్ అంటే టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఏమంటే ఈరోజు ఎలాగైనా సరే మొత్తం అంతా కంప్లీట్ చేయాలా, పూర్తి చేసేయాలన్నాడు. మధ్యలో వర్షం పడిందని, వర్షం పడకపోతే కంప్లీట్ చేస్తాము, వర్షం పడింది కాబట్టి ఆ ప్రాబ్లం మేము ఫేస్ చేస్తాము. అయినా సరే మేము మంచినీళ్ళు కూడా వెళ్ళకుండా కంటిన్యూ పని చేస్తున్నాము కనుక మరి కరెక్ట్ కాదేంటంటే లేదు మాకు పైనుంచి చాలా టార్చర్ వస్తుంది, అందుకనే మేము ఇబ్బంది పెడుతున్నాం అన్నాడు. అంతవరకు మేము ఎలా పనిచేసాము? సంతోషంగా అందరూ పనిచేశారు. ఎప్పుడైతే ఆ మాట అతను చెప్పాడో అప్పుడు ఎలా పనిచేశారు చెప్పండి? హృదయ వేదనతో పనిచేశారు, బాధతో పనిచేశారు, అటు తిట్టుకుంటూ పనిచేశారు, అది తిట్టుకుంటూ పనిచేశారు. ముందు సంతోషంగా పనిచేశారు. మరి రేపు ఎలా పనిచేస్తారు? ఈ విధమైన అసలు వేసాడు కాబట్టి మరి ఈ విధంగా పనిచేయాలని పనిలో దొంగగా పనిచేస్తారు, సమయాన్ని పాడేస్తుంటారు, పని కాపాడదు, పని చేస్తున్నట్టుగా ఉంటారు కదమ్మా. అలాగా ముందు వచ్చిన వాళ్ళు మరి ఆతృత పడి దేవుడు వాక్యం వినాలని శ్రద్ధగా వచ్చి కూర్చుంటే మనం లేటుగా వచ్చామనుకోండి, ఇది పాస్టర్ గారు ఇంకా వదలలేదు అంటూ ఉంటారు. అంటే భారం అంతా పాస్టర్ గారి దగ్గర వచ్చేస్తుంది, అంతే కదమ్మా. భారం మీ మీద ఉండదు, భారం అంతా ఎవరి పడుతుంది? పాస్టర్ గారి మీద. ఇంకా వదలలేదు, ఇంకా పడుతుంది, మేము బేగా వచ్చేసాం ఇంకా వదలలేదు, బేగా వచ్చి మనం ఇంకా వదలలేదు అంటారు తప్ప ఎందుకు ఇది ముందుకు వెళ్ళలేదు అని మనం ఆలోచించుకోలేము. పాటలు పాడడానికి పిల్లలు ఇష్టపడుతున్నారు, అది పాటలు పాడుతూ ఉంటారు. మరి ఎవరిని వద్దన్నా ఒకరి బాధే. అయ్యో పాట పాడడానికి చాలా ఇష్టపడి మనసులతో సంతోషపరచుకుని ఇంటి దగ్గర పైన వస్తారు, పాటలు పాడకండి సార్ అనుకోండి, ఇది ఎంత కష్టపడి పాటలు పాడకపోతే పాటలు పాడుతున్నారు మమ్మల్ని అనుకో బాధ అనిపిస్తుంది. మరి నాకేమనిపిస్తుంది ఇప్పుడు చెప్పండి? మీరు పాటలు పాడడం కోసం నేను పాటలు పాడడం మానేశాను అమ్మ. సమయాన్ని కొద్దిగా పాటలు ఎక్కివిచ్చి వాక్యానికి తగ్గించుకునే విధంగా నేను వెళ్తున్నాను. కానీ మీరు తగు సమయానికి వచ్చిన ఎడల మీరు ఆశీర్వదించబడతారు, మీరు జీవించబడతారు, చక్కని మాటలు మీరు వినగలుగుతారు. వీళ్ళరా గమనించుకోండి, దేవుని మాట వినడం వల్ల మనలో పేదరికము ఉండదు. అందుకే చక్కని మాట దావీదు మాట్లాడతాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఫస్ట్ నా హృదయానికి లేమి ఉండకూడదు. నీ హృదయానికి ఎప్పుడు లేమి ఏర్పడుతుందో అప్పుడు నువ్వు లేని స్థితిలోంచి ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే ఇంకా దేని స్థితిలోకి వెళ్ళిపోతావు. దేని స్థితిలోకి వెళ్ళిపోయి లోకాన్ని వెంబడిస్తూనే ఉంటావు. ప్రియులారా, చక్కని ఒక కథ నేను ఒకటి విన్నాను. నేను ఏంటంటే, ఒక గద్ద ఒక నక్క రెండు ఉన్నాయి. ఈ నక్క గారు అడవులోకి వెళ్ళి ఏమి తిన్నది దొరకకపోతే, నక్కకు మాంసాహారం అంటే చాలా ఇష్టం కదా, మాంసాహారం అంటే చాలా ఇష్టం. ఈ మాంసాహారం కోసం వేటాడినప్పుడు మాంసాహారం దొరక్క ఒక మట్టిని తవ్వుతుంటే కొన్ని ఎర్రలు దొరికాయట. ఎర్రలు అంటే తెలుసామ్మా? ఎర్రగా పొడవుగా ఉంటాయి, చేపలకి పట్టణానికి వేస్తున్నారు గేరాలు, ఎర్రలు అంటారు అమ్మా. ఈ ఎర్రలు దొరికాయట, చక్కగా ఒక ఇన్ని ఎర్రలు దొరికితే అవన్నీ పట్టుకుని ఒక దగ్గరికి వెళ్ళి అది తిందామని ఎదురు చూస్తున్నామన్నమాట. ఈ లోపలనే గద్ద పైనుంచి ఎగురుతూ దాన్ని కూడా ఆహారం కోసం వేటాడుతుంది. దానికి మాంసాహారం అంటే ఇష్టమే. అయితే ఈ ఎర్రలు తింటున్న నక్క దగ్గర చూసి అవి చాలా ఎర్రలు ఉన్నాయి. ఆ నక్క దగ్గరకు వచ్చిందట. వచ్చి ఆ నక్క గారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క కథ సందేశంలో బావగారు పిలుచుకుంటారట. ఒక స్నేహం వేరే స్నేహం, మ్యాక్సిమం మన స్నేహితులు కూడా మాయా అని పిలుచుకోవడం అన్నమాట. మ్యాక్సిమం అన్నాన్ని పిలుచుకోరు ఎవరు, కేవలం అన్నాన్ని పిలుచుకునే మన సహోదరులు అప్పుడే ఉంటారు, క్రైస్తవులు మాత్రమే. మిగతా వారంటే ఆయ్ మాయా బాగున్నావా, ఆ బావా బాగున్నాను పలకరించిన స్నేహితులు కూడా అటువంటి బంధం ఏర్పడుతుంటారు. అలాగే ఈ గద్ద పైనుంచి చూసుకుంటూ నక్క దగ్గరికి వచ్చి ఆ నక్క బావగారు అని అడిగిందట. ఆ ఏంటి చెప్పు, ఏంటి కావాలి అన్నమాట. ఏమవుతుంది కానీ నాకు నువ్వు అక్కడ చక్కగా పోగేసుకున్న ఎర్రలు ఉన్నాయి కదా, అందులో ఒక 2 నాకు ఇవ్వగలవా అన్నదట. సరే 2 ఎర్రలే కదా అడిగావు, ఎన్ని ఎర్రలు ఉన్నాయి కదా, 2 ఎర్రలు నీకు ఇవ్వలేనా? ఇస్తాను, కానీ మరి నాకు ఒక కోరిక ఉంది, నాకు కోరిక తీర్చగలవా అన్నది. అంటే ఏంటి చెప్పు అంటే, నీకు చక్కని రెక్కలు ఉన్నాయి, నీ వెంట్రుకలు చాలా పొడవుగా ఉంటాయి, నువ్వు చక్కగా ఆకాశం మీద ఎగురుతుంటావు కాబట్టి నీ దగ్గర ఉన్న ఆ వెంట్రుకల్లో 2 వెంట్రుకలు నాకు ఇవ్వగలవా అన్నది. నక్క అంత తెలివైందని చుట్టూ మన నక్క
చూడండి దాన్ని ఏమంటారు, జుత్తులు మరి నక్క అంటారు. ఎంత తెలివైందో పాపం. గెత్తకి అర్థం అవ్వలేదు. ఏంటి నా ఎంటుకలో ఏముంది చెప్పండి? ఎర్రలో అంటే హారం ఉంది, కానీ నా ఎంటుకలో ఏముంది? ఆ ఎంటుకలే కదా పోతే పోనేది. 2 ఎంటుకలు పీకేసి నక్క ఇచ్చిందండి. ఇచ్చిన తర్వాత నక్క సంతోషపడి ఎంటుకలు పక్కన పెట్టుకొని అయ్యమ్మ తగ్గుతుంది దాన్ని సంతోషపడి ఏంటి మరి ఆ 2 ఎర్రల్ని గట్టి తినేసి మళ్ళీ అడిగిందట, నక్క బావ ఎర్ర చాలా బాగున్నాయి, బాగా పుష్టిగా ఉన్నాయి, నా ఆకలి తీరులాగా ఉంది, మరి ఇంకో 2 ఇవ్వా అన్నాడు. ఇలాగ 2 అని చెప్పేసి నక్క అడుగుతుంటే 2 అని చెప్పి గద్ద ఇచ్చేస్తూ ఉంటుంది. నక్క 2 ఎర్రలు ఇస్తుంది, గద్ద 2 వెంట్రుకలు ఇస్తుంది. ఎర్రలన్నీ అయిపోయి గద్దకి ఎంటుకలని అయిపోయి నక్కకి సరైన ఆహారం దొరికింది. ఇప్పుడు చూడండి, సాతాను మన మీద ఎర్ర వేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకము చుట్టూ తినడానికి ఇష్టపడుతుంటాము, దేవుని దగ్గర రానికి ఇష్టపడము. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమైనది. ఈ నక్కకి అర్థమైన జ్ఞానము నక్కకున్న జ్ఞానము గద్దకి లేదు. సాతానుకున్న జ్ఞానం మనకు ఉండదు. ఎప్పుడు కూడా ఆలోచించుకోండి, మనం ఏ విధంగా పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఏ విధంగా దేవుని మాటలు వినకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు. అదేవిధంగా ఈ నక్కకి ఈ మాటలకు లోబడిపోయి ఈ గద్ద సమస్తము ఎంటుకలన్నీ పెరిగి దానికి ఇచ్చేసిందట. చివరికి ఈ నక్క గారికి ఒక ఆలోచన వచ్చింది, చక్కని హారం నాకు దొరికింది, ఎర్ర అయితే చిన్నదే ఉంది, నా అంకుటికి కూడా ఉంది, కానీ ఇప్పుడు గద్ద పుష్టిగా ఉంది, ఇంచుమించు 2-3 కేజీలు వస్తుంది, వేస్తే నాకు కడుపు నిండిపోతుంది. గద్ద మీదకి ఒక్కసారి ఎత్తుకోవడం పట్టుకొని ప్రయత్నం చేసింది. గద్ద ఏమైంది? దొరికిపోయింది. కారణం ఏంటి? దాని రెక్కలు లేవు. ఈరోజు దేవుని వాక్యం మీ యొక్క హృదయంలో లేకపోతే సాతానికి మీరు బందీలైపోతుంటారు. ప్రియులారా గమనించుకోండి. అందుకే ప్రభు మనల్ని ఎందుకు ఇష్టపడతాడంటే దేవుని మాట విన్నవారిని ఇష్టపడతాడు. దేవుడు మాట విన్నవారికి ఆశీర్వాదాలు నిండైన మెండైన ఆశీర్వాదాలు కుమరుస్తాడు దేవుడు. అది ఆశీర్వాదాలు పొందుకోవలసిన మనము ఈ నక్కని పోయిన వారు ఈ సాతాను యొక్క కుయుక్తి మన బానిసలైపోయి లోకము తట్టు తిరగనందుకు, లోకములో జీవించినందుకు, లోకపు మాటలు విన్నందుకు, దేవుని పట్ల అశ్రద్ధగా జీవిస్తూ మన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని సాతానుకు బందీలైపోతున్నాము, సాతానుకు అనుచరులు అయిపోతున్నాము. పిల్లరా గమనించుకోండి, మనం ఆలోచించుకోవాల్సిన విషయం, దేవుని మాట వింటున్న వారికి ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం స్నానం చేసిన వాడు శరీరం ఎలా ఉంటుంది చెప్పండి? శుభ్రంగా ఉంటారు, అవునా? మన శరీరం శుభ్రంగా రావడం కోసము మనము ఏం చేస్తాము? సబ్బు కూడా రాసుకుంటాము. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, విస్తారమైన క్షారమును సబ్బుతో రాసుకులను మీలో ఇంకా కొంచెము మరక కనిపిస్తోంది. విస్తారమైన క్షారముతో మనము స్నానము చేసినను, సబ్బు రాసుకున్నాను, మనతో కొంచెం మరక కనిపిస్తుందట. 2 ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం ఉంటుంది ఆ వాక్యం. క్షారముతో కడుక్కొనను, విస్తారమైన సబ్బు రాసుకున్నాను, మీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం పట్ల ఉన్న అశ్రద్ధ, దేవుని వాక్యం పట్ల ఉన్న శ్రద్ధ మనకు లేదు, అశ్రద్ధ. ఆ శ్రద్ధలో ఏదో విధంగా సాతాను మన హృదయాన్ని దొంగిలిస్తూ ఉంటాడు. ఈ దొంగిలించినప్పుడు ఆ దోషం ఉండిపోతుంది అనమాట. ఏ మాట నీ హృదయానికి అవసరమై ఉందో, ఏ మాట నీ జీవిత లక్ష్యాన్ని కాపాడగలుగుతుందో, ఏ మాట నిన్ను ఆదరిస్తుందో, ఏ మాట నిన్ను బలపరుస్తుందో ఆ మాట ఆ సమయానికి సాతానుడు దొంగిలించేస్తాడు. దొంగిలించేస్తే ఆ మాట నీకు ధైర్యానికి కోల్పోతావు. తర్వాత మళ్ళీ నీలో నిరుత్సాహ స్థితి వచ్చేస్తుంది. అయ్యో, నేను మందిరంకి వెళ్ళిన వాక్యం విన్నా సరే నాలో ధైర్యము రాలేదు, బలపరచబడలేదు, నాలో అసాధ్యత ఉందని మళ్ళీ ఆలోచిస్తూ ఉంటావు. కారణం ఏంటంటే నువ్వు దొంగిలించబడిన సమయాన్ని మర్చిపోతూ ఉంటావు. హల్లెలూయా. కనుక ప్రియులారా, వీడి వలన మనలో ఎవరున్నట? పేదలు ఉండరు. ఇది వినవలసిన మాట అంటారా? నమ్మవలసిన మాట అంటారా? చెప్పండి, నమ్మగలమా? అదేంటండి, కష్టపడితే పేదలు ఉండరు, వ్యాపారం చేసుకుంటే పేదలు ఉండరు, కానీ వీటి వల్ల ఎలాగ పేదలు ఉండరు అంటే పేదరికం ఎప్పుడు వస్తుంది? మన దగ్గర లేనప్పుడే కదా. మన దగ్గర పని లేదు, పాపం. పని లేకపోతే ఏం పెడుతుంది? దీనస్థితికి వచ్చేస్తాం.
ఎలాగా రోజు రోజుకి ఒకరోజు మాంసం తిన్న వాళ్ళని, రెండో రోజు గుడ్లోకి వచ్చేస్తాం, గుడ్డు తిన్న వాళ్ళని కూరలోకి వచ్చేస్తాం, కూర తిన్న వాళ్ళని అమ్మ తోటకూరలోకి వచ్చేస్తాం. తోటకూర ఇష్టం ఉండదు, కానీ 10 రూపాయలకి ఇంటికి అట్లేస్తారు కదా, అది కొనుక్కుంటే ఇంటంతా తినొచ్చు అని ఆ తోటకూరలోకి వచ్చేస్తాం. 6 రోజులు 7 రోజులు 8 రోజులు అయిపోయి 10 రోజులు అయిపోయింది. అప్పుడు ఏం కాలేదు, పెరిగానికి వచ్చేస్తాం. పెరిగానికి కూడా డబ్బులు లేవు, ఏం చేద్దాం, ఎన్నో తింటాం. అంతే కదా, సంపాదించుకుంటే మనము పేదవారం అయి ఉన్నాం. కానీ ఇక్కడ ఏమన్నాడు దేవుడు, దేవుని మాట వినడం వల్ల పేదలు మీలో ఉండరు అన్నాడు. హల్లెలూయా. ఒక పేద విధవరాలు ఏం చేస్తుందట చెప్పండి, అడవిలో పొలం ఏరుకుంటుంది. అక్కడ ఒక అద్భుతమైన దేవుని కృపతో వాడబడుతున్న దైవ సేవకుని ప్రవక్త గారి మాట విందట. కోరిలే ఎందుకో పాపం ఆకలితో అడిగేటని, ఈ ఆకలి నాకెంతో తనకు కూడా అంతే కదా, కనుక తన ఆకలి తీరుస్తాను అనుకుందట. అనుకున్న వెంటనే ఆకలి తీర్చడానికి ముందు దగ్గర ఒక అప్పమే ఉంది, అయితే అది నాకు పెట్టి సరిపోద్ది, నీకు పెడితే నాలో కొద్దివైపోయింది అన్నారు. అనుకొని మళ్ళీ మనసు మార్చుకుని పోయిన దైవజనుడు అడిగాడు. ఎవరో దైవజనుడు తెలియదు ఇంకా అప్పుడు దైవజనుడు ఎవరో అడిగాడు, దారిలో పోయి ఎవరో వ్యక్తి అడిగాడు, దానయ్య అడిగాడు. కానీ ఒక పూటే కదా, లాస్ట్ చివరిది కదా, పోతే ముగ్గురు పోతాం అనుకుని డిసైడ్ అయిపోయి తన మాట విని అప్పాన్ని తనకు షేర్ చేసింది. తనకున్న గోధుమ పిండిలో చక్కెర పిండిలో 3 రొట్టెలు తయారు చేసి ముగ్గురు పంచుకొని తిన్నారట. ఎప్పుడైతే ఆ దైవ సేవకుడికి ఆ అప్పం పెట్టిందో, దైవ సేవకుని పైన దేవుని కృప ఉంది. ఆ దేవుని కృప ఈ వేదరాల కృపలోకి వచ్చింది. హల్లెలూయా. ఏం చేసిండు దైవ సేవకుడు, ప్రభువా ఈ లోకమంతా దారిద్ర్యంతో ఉంది, కరువులో ఉంది, లేమిలో ఉంది, పంటలు లేవు, దేవుని మాట వినకుండా విస్తారమైన ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు. కనుక దేవునికి ఉగ్రత దినం వచ్చింది, ఈ కరువు దినము ప్రకటించమని ఏలియా సెలవించిందంతా. ఏలియా సెలవించాడు, కరువు దినము రానందుకి ఆకాశంలో వర్షాన్ని ఆపేస్తాడు. ప్రార్థన చేసి, ఆ ప్రార్థన చాలా గొప్పదండి. ప్రార్థన చాలా గొప్పది. మనల్ని ప్రార్థన చేయమంటే ప్రార్థనకి ఇష్టపడరు, కుటుంబాన్ని ఇష్టపడి ఎడబడమంటే ఇష్టపడతారు చాలా మంది. ఏమండి, మనం మోషే గారి చరిత్ర విన్నాం. మోషే గారు ఏం చేశారట, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేంతో చేశారు, ప్రార్థన వల్లే కదా, ఆయన ప్రార్థన ఉండబట్టే కదా, దేవుని మాట వినబట్టే కదా. కానీ మనమైతే కుటుంబాలు 2 పాయలు చేస్తాం ఈరోజు. మనకి ఎంత గొప్ప శక్తి మంది, మోషే గారి కన్నా గొప్ప శక్తి మంది మనకు తెలుసండి. మోషే గారి కన్నా గొప్ప శక్తి, మోషే సముద్రాన్ని విడదీశాడు, కానీ మన కుటుంబాలు విడదీసేస్తాం, బంధాలు విడదీసేస్తున్నాం. అంత శక్తి దేవుడు మనకి ఇచ్చేసాడు, కాదు శాతాన్ని ఇచ్చేసాడు మనకి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాట మన హృదయంలో పేరుకొని లేకపోవడం వల్ల, దేవుని మాట మన హృదయంలో చేరుకుని ఉంటే మనకు అటువంటి తలపులు ఉండవు. ఒకటి. రెండోది, మంచి పనులు చేయడానికి ఇష్టపడతాం. మూడోది, మనలో పేదరికం ఉండదు. ఏలియా గారు దేవుని మాట విన్నారు కనుక ఆయన ఇప్పుడు లేముందా, తిండి కొదువైందా? ఏ రోజు తిండి కొదువలేదే చెప్పండి. 40 సంవత్సరాలు అరణ్యవాసంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన మోషేతో ఇశ్రాయేల్ జనాంగము 1,01,700 మంది ప్రయాణం చేసినప్పుడు ఏ రోజున కష్టపడి పనిచేశారా చెప్పండి. కారణం ఏంటంటే దేవుని మాట వినడం వల్ల. దేవుని మాట వినడానికి అంత ప్రత్యేకత ఉంది, దేవుని మాటకి అంత విలువ ఉంది, దేవుని మాటకి అంత పరిశుద్ధత ఉంది. దేవుని మాట అన్ని విధాలకు ఉపయోగపడుతుంది. ఒక విధం కాదండి. నీకు ఆకలి వేస్తే ఆకలి తీరుస్తుంది, రోగం ఉంటే రోగాన్ని పోగొడుతుంది, సమస్య ఉంటే సమస్యని విడుదల కలుగు చేస్తుంది, బాధ ఉంటే బాధ నివారణ చేస్తుంది, మనశ్శాంతి లేకపోతే శాంతినిస్తుంది. అది అద్భుతమైన దేవుని మాట విన్నందుకు ఎందుకు మనం నిరాకరిస్తున్నాం? ఈరోజు ప్రార్థన సమయానికి చాలా మంది కూడుకోలేకపోతున్నారు. కారణం ఏంటి నాకు తెలియట్లేదు. మనలో ఉన్న బలహీనత చూడండి. ఇందాక మనం చెప్పి చూసారా, ఇందాక పాఠం గద్ద, ఇక్కడ ఎవరు నక్క. సేమ్ జీవితంలో మనం ఉన్నామేమో ఆలోచించుకోండి ఒకసారి. చక్కని సమయం 1 గంట, ఇది ఒక దీక్షగా 21 రోజు ఉపవాస దినం ఒక దీక్షగా దీన్ని ప్రారంభిస్తున్నాం. 21 రోజుల్లో ఖచ్చితమైన ఫలితం రావాలి. నేను నిన్న గొడవకి వెళ్దాను, మనం ప్రార్థన చేయమని మీకు రిక్వెస్ట్ పెట్టాను. నేను గ్యారంటీ, కానీ నా మనసు ఒప్పుకొని తెలుసండి. నేను ప్రార్థన దీక్షలో ఉన్నాను. ఎక్కడున్నా నేను ప్రార్థన దీక్షలో ఉన్నాను. ప్రార్థన దీక్షలో ఉన్నప్పుడు వివాదం చేయడం కరెక్ట్ అంటారా? యెషయా గ్రంథం 58 నాతో మాట్లాడింది ఒక రోజు. అందుకనే మనకి ఇష్టపడలేదు. వర్షం వచ్చింది, ప్రభువా తప్పించావు అనుకున్నాను. ఫోన్ చేశాను, నన్ను రాలేను అనుకున్నాను. వెళ్ళి గొడవాడని అనుకోండి, ఇప్పుడు నా దీక్ష ఏమవుతుంది? పడవుతుంది. గొడవాడని మన సమర్థులు కాదు, కానీ మనం ప్రార్థన ఒక దీక్షలో ఉన్న ఉపవాసం అనుకో. ఇంచుమించు 8 దిన వరకుకి నా 4-5 దినాలు పూర్తి అవుతుంది ఆ ఉపవాసం.
నీ 21 రోజు ఉపవాసం చేయడానికి మీ మనసులో ఒప్పుకో, ఇష్టపడవు. కనీసం ప్రార్థన చేయడానికి ఒప్పుకోండి మీ మనసు. దయచేసి ప్రార్థన చాలా అద్భుతమైన పనులు చేస్తున్న మన జీవితంలో. ఆల్రెడీ ప్రార్థన ఒక కుటుంబం, విడిపోయిన కుటుంబాన్ని కలిపింది. ఇది ఎవరికైనా తెలుసో తెలియదు. ఒక విడిపోయిన కుటుంబం, భార్య భర్తలు 3 నెలలు విడిపోయి అది ప్రార్థన కోరుతున్నాడు. వాళ్ళు చేసిన ప్రార్థన ఒక గంట ప్రార్థనే. ఆ గంట కూడా అరగంట పడుకున్నారు. ఒక గంట ప్రార్థనే. ఆ గంట ప్రార్థన ఎవరు చేస్తే చేసండి 11 మంది 12 మంది సంఘ సభ్యులు చేస్తున్నారు కుటుంబం కోసం. సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయి చెప్పండి కూడా దేవుడు మన పక్షం. ఆ భార్య భర్తలిద్దరిని తీసుకొచ్చి దేవుడు కల్పిస్తాడు. చక్కగా బుధవారం మళ్ళీ ఒక రూమ్ తీసుకొని చక్కగా కాపురం పెట్టుకొని జీవిస్తున్నాడు. ఈరోజు చర్చికి ఎక్కొచ్చాడు. ప్రార్థనలు నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ప్రార్థనలు నాకు తెలుసు కాబట్టి రాత్రులు పగలు ప్రార్థన కోసం తపన చెందుతున్నాను. ఆ ప్రార్థనలు మీకు ఎందుకు నడిపిస్తున్నానంటే దాని వల్ల నేను పొందుకున్నాను. మీరు దాన్ని బట్టి ప్రార్థనలు నడండి. దయచేసి ఇది లేకుండదు. 1 గంట 7 గంటలు పడుకున్నావు, 1 గంట దేవుడి కోసం విడిచిపెట్టు. గంట 8 గంటలు పడుకున్నావేమో, 1 గంట దేవుడి కోసం విడిచిపెట్టు. నీ కోసం, నీ కుటుంబం విడిచిపెట్టు. రోజంతా శ్రమ పడుతున్నావు కదా, కష్టపడుతున్నావు కదా. ప్రభువా నీ కోసం 1 గంట, నా కోసం, నా కుటుంబం కోసం కష్టపడి పనిచేసి వచ్చిన అలసిపోయిన శరీరంతో పని చేస్తానని అనుకోవచ్చు కదండి. ఉదయం 6:30 నాకు మెసేజ్ వచ్చింది. క్రైస్టీ మెసేజ్ పెట్టింది. పాస్టర్ గారు, డాడీ ఇంతవరకు వాగ్దానం పెట్టలేదు. రాత్రి 4 గంటలు 10 నిమిషాలకు ఇంటికి వచ్చే డ్యూటీ నుంచి యూట్యూబ్లో వాక్యం తయారు చేసుకుని అప్లోడ్ చేశాను. అప్లోడ్ అవ్వట్లేదు, లేట్గా వెళ్తుంది, నెట్ పని చేయట్లేదు. సరే పక్కన పెట్టి పడుకుని పోయింది. తెల్లవారుతున్న మెసేజ్. ఒకరోజు క్రైస్టీ, లేకపోతే ఒకరోజు ఎక్కడి నుంచి ఒక అతను ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అయ్యా వాగ్దానం పెట్టలేదు ఏమంటున్నాడు. వాగ్దానం పెట్టకపోతే నా మనసు ఒప్పుకోదు. ముందు అవసరం ఆ వాగ్దానం పెట్టిన రోజు నా మనసు ఒప్పుకోదు. ఆ వాగ్దానం పెట్టిన తర్వాత పడుకుంటాను. 1 గంట డ్యూటీ చదువుతున్నానే, రాత్రి అంతా డ్యూటీ చదువుతున్నాను కదా. 4 నుంచి 5 వరకు మళ్ళీ దేవుడు పని చేస్తున్నాను. చక్కగా షేర్ చాట్లో, ఫేస్బుక్లో అందరికి వాగ్దానం పంపించుకుంటాను. అక్కడ పక్కన పెట్టుకుని అప్లోడ్ చేసుకుంటాను. ఎవరు మెసేజ్ అంటే పడుకుంటాను. 2 గంటల సమయం నిద్రపోతాను. వస్తున్నాను, మీతో పాటు తిరుగుతున్నాను, మీతో పాటు ఉంటున్నాను. మీలాగా 3 పూటలు తిన్నాను, కానీ 2 పూటలు మాట్లాడుతున్నాను. ఆదివారం 1 పూట తింటాను. దేవుడు నాకు ఒప్పుకోలేదమ్మా, ఇచ్చాడు. దేనివల్ల తెలుసా? దేవుని మాట వినడం వల్ల. హల్లెలూయా. దేవుని మాటకి అంత శక్తి ఉంది. అందుకే దేవుడు అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల మాత్రమే జీవించును. దేవుని మాట వల్ల ఏలియా జీవించాడు. దేవుని మాట వల్ల శారేపతి విధవరాలు జీవించింది. దేవుని మాట వల్ల 40 సంవత్సరాలు అడవిలో తిరుగుతున్న వారు కృపతో నింపబడి ఉన్నారు. ఏ దినము కూడా కష్టపడలేదు, ఏ దినము కూడా శ్రమ పడలేదు, ఏ దినము కత్తిని పట్టుకోలేదు, ఏ దినము పొయ్యి వెలిగించుకోలేదు, ఏ దినము కొట్టుకెళ్ళలేదు, షాపుకెళ్ళలేదు. కానీ వాళ్ళ వస్త్రము మాయలేదు, వాళ్ళ బట్ట చెరగలేదు, వాళ్ళ చెప్పులు పాదములతో పాటు ఎదుగుతూ ఉన్నాయి. దేవుని కృప కేవలము దేవుని మాట వినడం. ఈరోజు దేవుని మాట వినడానికి ఇష్టపడడం. అయ్యా నాకు డ్యూటీ ఉంది, నాకు పనులు ఉన్నాయి, నాకు వ్యాపారం ఉంది అనుకుంటూ ఉంటాం. బట్ ఓకే, కంపెనీ వారు ఇబ్బంది పెడుతున్నారు మనకి, కాదన్ను. ఆ విషయం నేను తప్పట్లు. ఎందుకంటే ఒక దినం నేను కూడా అలా ఉన్నవాడిని కాబట్టి చెప్తున్నాను. ఆ ఇబ్బంది రాత్రి నేను ఫేస్ చేశాను కదా, నాకు తెలుసు. అయినా సరే దేవుని మాట విన్నందుకు సమయం ఉన్నప్పుడు మీరు సద్వినియోగం చేసుకోండి. ఇది ఎవరి కోసమే చెప్పట్లేదు, దేవుని మాట విన్న వారి కోసం రాయబడిన మాట మాత్రం నేను చెప్తున్నాను. దయచేసి నా గురించి చెప్తాను అనుకోకండి ఎవరు. ఎందుకంటే ఎవరి గురించి చెప్పే సమర్థం నేను కాదు. ఎందుకంటే ఒకరిని విమర్శించినందుకు నేను యోగ్యుని కాను అసలు. ఎందుకంటే నా జీవితంలో కట్టుకోమని దేవుడు నాకు చెప్పాడు. విమర్శ నేను చేయవసరం లేదు, దేవుడు చేస్తాడు. అది దేవుడు చేయవలసిన పని. ఒకరిని విమర్శించినందుకు, ఒకరు ఏ రీతి చూపించినందుకు కాదు నా జీవితం. నా జీవితం మిమ్మల్ని అందరికీ ఒక మంచి పాటను నడిపించాలి. ఒక పాట ఉంది, పాత సినిమాలు మీకు అందరికీ మంచి పాట ఉంది, బ్రతుకు పూల పాట కాదు కదా. ఇది బ్రతుకు మన పూల పాట కాదండి, ముళ్ళ పాట మన జీవితంలో. కానీ ఈ ముళ్ళ పాటలో నువ్వు కష్టపడి, బాధపడి, శ్రమించి, ఇబ్బంది పడి, ఇరుకులు పడి నువ్వు జీవించినప్పుడు ఒకరోజు పరలోక రాజ్యంలో నీకు పూల పాట ఉంటుంది. చక్కని మాట కూడా ఉందంట అందులో. పరలోక రాజ్యంలో ఒక పూల పాట ఉంది. ఆ పాటను నువ్వు వెళ్ళని ఆశపడుతున్నాను. మిమ్మల్ని పంపించాలని, నేను రావాలని. ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాను? మీరు అనుకుంటారు, అయ్యో పాస్టర్ గారికి ఏం పని ఉంది, పాస్టర్ గారికి ఏం పని, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, రాత్రి 11:45 అయితే ఫోన్ చేసి మాకు తినేస్తున్నారు అనుకుంటూ ఉంటారేమో. దయచేసి అలా అనుకోకండి. ఎందుకంటే మీరెంతేనే కదా నాకు ఇష్టం. చెప్పండి, తల్లి అనుకున్నది నా మాట వింటేనే కదా నా బిడ్డ మీద నాకు ఇష్టం కలుగుతుంది. మాట వినకపోతే ఇష్టం కలుగుతుందా? చెప్పండి. మీరు మాట వినకపోతే నాకేమనిపిస్తుంది? ప్రార్థన ఆపేద్దామా?
ఆపేద్దాం ప్రార్థనలో? చెప్పండి, ఆపేసుకుందాం. ఎందుకు మీరందరూ ఇబ్బంది పడి ప్రార్థనలో రావడం కష్టం కదా? కానీ ప్రార్థన మేము ఆపము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మీకు కష్టం అవ్వచ్చు, కానీ మాకు సుఖము ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన మా ఒక్కరికే మేము చేసుకుంటలేదు, మీ అందరి కోసం చేస్తున్నాము. మీ అందరి కోసం, ప్రతి ఒక్కరి పేరు పేరు బట్టి, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు, ప్లస్ మరణించిన వారి కొరకు, వారి బంధువుల కొరకు, వారి శత్రువుల కొరకు కూడా ప్రార్థించే గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ప్రార్థించే వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రార్థన చేసే అవకాశం మనకు దేవుడు ఇచ్చాడు. ఆ గంట సమయాన్ని నీ బలహీనత నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో, ఆ గంట సమయము దేవుని దృష్టిలో శ్రేష్టమైన వాడిగా కనబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చివరిగా వాక్యం చాలా పెద్దది ఉంది. ఒక గంటన్నర ప్రసంగం ఉంది. నేను చాలా వారం బట్టి ఆనందపడుతుంది వాక్యం చెప్పడానికి. గత వారం దేవుడు ప్రేరేపణిచ్చాడు. అయ్యా, మనుషులకి ఏది ఇష్టము, అసలు ఏమి ఇష్టం, ఎలాగ మనుషులను ఇష్టపెట్టాలా అని మాట్లాడుతున్నాను దేవుడితో. మాట్లాడుతుంటే ఓ ఎదివాడా, మనుషులకి ఏది ఇష్టమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఒకటి ఇష్టమా అన్నాడు దేవుడు. ఏంటి ఇష్టం ప్రభువా అనుకున్నాను. ఒక సహోదరి, ఒక అన్యురాలైన సహోదరితో వ్యాజ్యం అవుతుంది ఆమెకి నాకు, వారి కుటుంబ సమస్య గురించి. వారి కుటుంబ సమస్య గురించి వ్యాజ్యం అవుతుంది. మా ఇంట్లో అనేకమైన గొడవలండి అంటుంది. ఏమమ్మా, ఎందుకు గొడవలు, కారణం ఏంటి, ఏది తెలియట్లేదండి. ఒకరికి పొత్తు లేవు. తల్లికి, తండ్రికి, అన్నకి, తమ్ముడికి, చెల్లికి, అక్కడికి పొత్తు లేదు. జీవితంలో జీవిస్తున్నామంటే ఆమెతో ఇంచుమించు గంటన్నర వాయిద్యమవుతుంది. ఆమెకి వాదోపదాలు అవుతున్నాయి అనమాట. సరే, నేను ఒక మాట నీకు శాంతియుతంగా చెప్తాను. సోమవారం సమయం మాట్లాడాను, మధ్యాహ్నం 2 గంటలకి ఫోన్లో మాట్లాడుతున్నాను. అమ్మా, ఒక మాట నీకు బాగా చెప్తాను, వింటావా అని అడిగాడు. వింటాను, చెప్పండి అంటే దేవుడు ప్రసంగాన్ని రెడీ చేశాడు. ఏమనంటే, దేవుడు ఇష్టపడే ఒక పనులు మన జీవితంలో, ఆ పనులు చేయగలిగితే ఈ సమస్యలన్నీ దేవుడు తీసేస్తాడమ్మా. అది నాకు అర్థం కావట్లేదు అయ్యా. సరే, బాగా చెప్తాను నేను. మా బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఒక అధ్యాయంలో. మా బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయంలో ఒక మాట ఉంది. యోహాను సువార్తల లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం ఉంటుంది. 38-42. మా బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన యేసు మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఆ మాటలు మాట్లాడినవాడంటే, దేవుడు విన్నవాడంటే చాలా ఇష్టం. కనుక ఒకవేళ నీ జీవితంలో ప్రభు మాట వినడానికి ఇష్టపడితే, ఒక్క 10 నిమిషాలు నాకు సమయం ఇస్తే ప్రభు మాటలు చెప్తానని చెప్పేసి ఆమెకి ప్రభు మాటలు బోధిస్తున్నాను. ఒక అక్క చెల్లెలు ఉన్నారు మా ఊళ్ళో. ఒకరోజు దేవుణ్ణి ఆహ్వానించాడు. ప్రభువా, మా ఇంటికి రావా అని అడిగాడు. అడిగితే ప్రభు ఇష్టపడ్డాడు. ప్రభు ఎక్కడ రాను అని చెప్పలేదండి, ఇష్టపడ్డాడు. వస్తాను అన్నాడు. నేను రాను, నాకు టైం లేదని మళ్ళా మాట్లాడలేదు ప్రభు. చప్పట్లు కూడా సార్ దేవుడు మనకు పట్టుకోవచ్చు. ఈరోజు నీకు నాకు టైం లేదు చర్చలకు వెళ్ళడానికి. ప్రభు ఏ రోజైనా నీకు స్వస్థత చేయడానికి నాకు టైం లేదు, నీతో మాట్లాడడానికి టైం లేదు, నేను చూడడానికి టైం లేదు, నీ పని చేయడానికి టైం లేదు. ప్రభు ఎక్కడ మాట్లాడలేదు. ఏ సమయం అందైనా సరే నువ్వు నన్ను అడుగు, నేను ఇస్తాను అన్నాడు. కానీ నాకు టైం లేదు అనలేదు. ఈరోజు టైం లేదు అన్న పదాన్ని కేవలం మనం మాత్రమే వాడగలుగుతాం. అందుకే నేను ప్రభువుతో మాట్లాడుతున్నది, నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధులు కానీ ప్రయత్నం చేయమన్నాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడే నా దగ్గర టైం లేదు అన్న పదాన్ని వాడుకుంటూ ఉంటాం. ఈరోజు నేను టైం లేదు నేను చెప్తున్నాను. ఈరోజు ప్రభువు సేవ చేయని నా దగ్గర టైం లేదు. నేను ఏడుస్తున్నాను, నడుస్తూ కూడా. ఈరోజు డ్యూటీ చేసి వచ్చి ఏడుస్తూ ఉన్నాను నేను. అయ్యో ప్రభువా, నాకు సమయం తక్కువైపోయింది. ఇప్పుడు నా కుటుంబ సమస్యలు ఉన్నాయి, నా అప్పుల బాధలు ఉన్నాయి. ఇవి ఎలాగ తీర్చుకోవాలని ఆయన, ఎలాగ తీర్చుకోవాలి, ఒక మార్గాలు చూపించు ప్రభువా. నువ్వు నా అప్పులు తీర్చమన్నది నేను సమర్థుని కాను. ఎందుకంటే ఇవి నా కుటుంబం కోసం చేస్తున్న అప్పులు, ఇవి నా భార్య పిల్లల కోసం చేస్తున్న అప్పులు. ఇది నిన్ను తీర్చమన్నది నేను యోగ్యున్నా ప్రభువా, నీ కోసం నేను చేశానా? చేయలేదు. ఇది నిన్ను అడగలేదు, కానీ నాకు దారి చూపించే చాలు. దారి చూపించు, నేను పరిపూర్ణమైన సేవలోకి రానికి దారి చూపించు. నేను ఏడుస్తూ పని చేస్తున్నాను, ఏడుస్తూ మాట్లాడుతున్నాను, ఏడుస్తూ నడుస్తున్నాను, ఏడుస్తూనే ఉంటున్నాను. నేను టైం లేదు, టైం అంతా వృధా చేస్తున్నాను, వేస్ట్గా చేస్తున్నాను. ఆ సమయాన్ని దేవుడు, చక్కని సమయాన్ని ఇద్దరు అక్క చెల్లెల మధ్య మాట్లాడుతున్న అద్భుతమైన సంబోధన బోధన ఉందమ్మా. ప్రభు మాట్లాడిన మాట వింటావా అన్న. వింటాను, చెప్పండి అయ్యా చెప్తున్నాను. ఇద్దరు అక్క చెల్లెలు ప్రభుని ఇంటికి ఆహ్వానించారు. ఆహ్వానిస్తే ప్రభు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రభు కొరకు చెల్లి గారు కష్టపడిపోతున్నారట. ఏం చేస్తున్నారు? వంటలు తయారు చేస్తున్నారు, రకరకాల పిండి వంటలు తయారు చేస్తున్నారు. ప్రభు తిన్న వెంటనే చాలా బాగా ఉండే మాట
అనిపించుకోవాలని అది ప్రయాసపడుతుంది. ఈరోజు ఎందరూ కుటుంబంలో భార్యలు ఆ మాటకి ఇష్టపడతారు చెప్పండి? అది ఎంతో సంతోషం. నా భార్య అంటది ఎప్పుడు పాస్టర్ గారు తిననే కానీ బాగుందని అంటారట. బాగుందని నేను మాట్లాడను, సైలెంట్గా తినేస్తాను. బాగోలేదంటే ఖచ్చితంగా చెప్తాను. అర్థమైపోయింది అన్నమాట. పాస్టర్ ఎప్పుడు బాగుందని ఒక మాట అంటే మీ నోట్లో ఏమైనా పోతుందా, మీదేమైనా పోతుందా, మీ శ్రమ ఏమైనా అయిపోతుందా అంటుంది నా భార్య నాతో. నేను అన్ను బాగుంది ఎందుకన్నా చెప్పండి అలా. నేను కొనుక్కున్నాను బట్టకెళ్ళి ఎక్కడ షాప్కి వెళ్ళి బట్ట కొనుక్కున్నాను, నాకు నచ్చింది. చక్కని సట్ట కొనుక్కున్నాడు గోపాల తమ్ముడు, నచ్చింది. ఇప్పుడు నేను బాగోలేదని ఇప్పారెత్తాడా? బాగాడు. బాగున్నా తినాలి, బాగోపోయినా తినాలి. కాకపోతే ఈ హృదయంలో కొద్దిగా సెల్ఫిష్ సంతృష్టి అనమాట. బాగుంది అంటే అబ్బా భర్తకు బాగా వండేసని మనసు మాడిచేస్తున్నాను. మనసు మాడిపోతుంది. నేను బాగా ఉండేవి కదండి, ఏమో అని అదే తిరిగి నేను బాగానే ఉండేది, ఇవాళ బాగోలేదు, ఇవాళ నాకే అర్థం అవుతుంది. బాగుందని చెప్పడం ఎందుకు, బాగుంది ఏదన్నా సరే తిని వదిలే. తిన్నాడు తింది బాగుందో లేదో నువ్వు తిను, నీకు అర్థమవుతుంది కదా కదా. మాట కష్టపడిపోతుంది ప్రభు కోసం. బాగుంది అని ప్రభు అంటే, చాలా బాగా ఉండే మార్త అని ప్రభు అంటే ఆమె హృదయంలో ఆనందం కోసము, ఆ హృదయంలో సంతోషం కోసం ఆశపడుతుంది ప్రభు దగ్గర మెచ్చుకోవాలని. కానీ ప్రభు మెచ్చుకోలేదండి. ప్రభు దేని ఇష్టపడ్డట? వినివారిని ఇష్టపడ్డాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇష్టపడలేదు. నీ వంట ఎవరికి కావాలి మార్త? నువ్వు 1000 రూపాయలు ఖర్చు పెట్టావో 10,000 ఖర్చు పెట్టావో నాకు అనవసరం. కానీ జీవ జలపు ఊటలు ఇచ్చే మాటలు మరియా ఉత్తమమైన పని చేసింది. నువ్వు పనికిరాని పని చేసావు. హల్లెలూయా. మరియా పరలోక రాజ్యానికి వచ్చే మాటలు విన్నది. నువ్వు ఇహలోకంలో పిండి వంటలు తయారు చేసుకుంటున్నావు. ఎవరు శ్రేష్ఠులు? మాట విన్నవారా, వినలేని వారా? చెప్పండి. ముందు మనం పాత్రలో చూసుకున్నాం. దేవుని మాట విన్నవాడు పేదలు ఉండరట. అమ్మా, దేవుని మాట వింటే పాపం వల్ల పొంచి ఉండదట. రెండోదిగా దేవుని మాట వింటే పాపం పొంచి ఉందా? చెక్కేకు ఉందా చెప్పండి. కానీ పాపిష్టి హృదయంలో ఆలోచనలో డబ్బు వసూలు చేసి పీడించుకునేవాడు ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, ప్రభువా నేను అన్యాయంగా ప్రవర్తించని వీళ్ళు పట్ల, కాబట్టి ఇదిగో నా ధనం అంతా తిరిగి ఇచ్చేస్తున్నాను, 2 తీసుకోమను, నాకొద్దు, నీ మాట శ్రేష్టమైనది చెప్పేసి దేవుణ్ణి వెంబడించాడు. హల్లెలూయా. దేవుని మాటకు అంత విలువ ఉంది. ఆ మాటలు విన్నందుకు మనం ఇష్టపడాలండి. నిజంగా చెప్తున్నాను. సమయాన్ని సద్వినియోగం చేస్తూ కేటాయించుకోవాలి. అయ్యో ప్రభు మాట విన్నందుకు నేను సమయాన్ని కేటాయించుకోవాలి. మనుషుల మాట విన్నది కాదు, దేవుని మాట విన్నందుకు సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయమే ఆదివారానికి ఒక్క రోజు మన పండగ, మన విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినకి 66 సార్లు చెప్పుకుంటాం. వంట, పిండి, అది, బట్టలు, అవి ఇవి. కానీ ఏది కోల్పోతామో తెలుసా? ఒకరోజు దేవుని మాట విన్నందుకు వెళ్ళింది. ఎవరు? ఊరుమామ. దేవుని మాటలు విన్నందుకు వెళ్ళింది, కానీ ఆశీర్వాదం పడుతూ వెళ్ళింది విశ్రాంతి దినం. ఒకరోజు దేవాలయంలో ప్రభు బోధిస్తుండగా ఉంటుంది. ఏమైందమ్మా? ఆదివారం విశ్రాంతి దినమున మాట విన్నందుకు వెళ్ళింది. శ్రేష్టమైన ఫలాన్ని తీసుకెళ్ళిపోయింది. ఈరోజు నువ్వు నేను తీసుకెళ్తున్నామా లేదా? దేవుని మాటలు విన్నందుకు ఇష్టపడుతున్నామా లేదా? దేవుని మాట విన్న తర్వాత మనం ఏం తీసుకెళ్తున్నాం మన ఇంటికి ఒకసారి ఆలోచించుకోండి. ఆశీర్వాదం పట్టుకుని మనం వెళ్ళాలి. ఒట్టి కుండల వల్ల మనం వచ్చాం, నిండు కుండల వల్లే మెండైన ఆశీర్వాదంలో తిరిగి మన గృహానికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వింటే సమస్య నీలోంచి విడుదల కలుగుతుందట. హిజ్కియాకి ఏమైంది? దేవుని మాట విన్నాడు. హిజ్కియాకి ఏమన్నాడు? సమయం అయిపోయింది, సర్దుకో అన్నాడు. అంటే దేవుడి మాట విన్నాడు. విన్నవాడు, దేవుని మాట అనుసరించిన వాడు సమస్య నుంచి తొలగించబడి దేవునికి లోబడి జీవించాడు, ఆశీర్వాదం కోరుకున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం అంటుంది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినలా మీకు ఏది ఇష్టమో అడగండి. చూసారా, అక్కడ కూడా ఆయన మాట ఉంది. నా మాట మీ దగ్గర ఉండాలి. నా మాట మీ దగ్గర ఉంటేనే శబాష్ నా బిడ్డ, నా మాట ప్రకారం నువ్వు జీవించగలుగుతున్నావు, నా మాటకి లోపడగలుగుతున్నావు. కాబట్టి నీకు ఏది కావాలన్నా అది ఇస్తాడు అన్న. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి నెలలా ఏది ఇష్టమో అడుగుడు. హల్లెలూయా. అది మీకు అనుగ్రహించబడు. ఆ సహోదరికి మార్తా మరియమ్మ చెప్పిన తర్వాత దేవుని మాటకు అంత విలువ ఉందండి. నేను నా జీవితంలో శాంతంగా చెప్పింది, చాలా పీస్గా సమాధానంగా చెప్పిన 10 నిమిషాల పాటు వాక్యాన్ని
నాకు ఆశ్చర్యం వేసి నాకే ఏది ప్రభు అంత చక్కగా ఆమెకు వివరించి మాట్లాడేవా అనుకున్నాను. చాలు, ఆమె దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉంటే ఈ జీవితం నుంచి తన జీవితం మార్చుకోగలుగుతాం. తన కుటుంబంలో సమాధానం ఏర్పడుతుంది, తన కుటుంబంలో శాంతి దేవుడు అనిపిస్తాడు, తన కుటుంబంలో ఆశీర్వాదిస్తాడు, తన కుటుంబంలో సమస్యలు దేవుడు తొలగిస్తాడు. చక్కగా తొలగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. విన్నవారంటేనే దేవుడికి ఇష్టం అండి, వెళ్ళే వారంటే దేవుడికి ఇష్టం ఉండదు. వినుకుంటా మనమే నష్టపోతాం కానీ దేవుడు నష్టపోవడం. యోనా వెళ్ళే దేవుడి మాట. ఎవరు నష్టపోయారు చెప్పండి? యోనా నష్టపోయాడా లేకపోతే ప్రభు నష్టపోయాడా? చెప్పండి. ప్రభు నష్టపోలేదు, యోనా నష్టపోయాడు. ఏం నష్టపోయాడు తెలుసా? సమయం వేస్ట్ అయిపోయింది, తన ఆలోచన మారిపోయింది, తన తలంపులు మారిపోయి అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి. అనుకున్నాడట ఎక్కడికి? తర్షీషుకి పారిపోతే హ్యాపీగా ఉంటానని నేనేమి విడిచిపెట్టి, కానీ ఏమైందట పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. తర్షీషుకి వెళ్ళలేదు, ఎక్కడికి నేడుతున్నాడు? ప్రభువా, ఈ అంధకారములో ఈ నాచులో నా బ్రతుకుంది, ఇప్పుడు నేనేం చేయాల ప్రభువా అన్నట. మింగిన చేప కూడా దేవుడు కరుణించబడింది ఏమా? దేవుడు ఆజ్ఞ లేకుంటే ఏది జరగదు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో మాట చూడండి. మీరు భోజనం అన్నపానములు చేసి తృప్తిగా జీవించాలన్నా దేవుని సెలవు ఉండాలంటారు. చక్కగా చేప ఆహారంగా మింగేసింది యోనాని. మింగిందా? కానీ ఆహారంగా మింగలేదు. యోనాన్ని కాపాడడానికి మింగింది చేప. యోనాకి బుద్ధి చెప్పడానికి మింగింది చేప. యోనాకి జ్ఞానం కలిగింది మింగింది చేప. ఒక జీవరాశి మింగిన తర్వాత బతుకుతాడా? ఒక సర్పము కాటైతే ఎవడన్నా బతుకుతాడా? బ్రతకడు. కానీ ఆ యొక్క చేప కడుపులోని యోనా భద్రముగా దాచబడాడంటే దేవుడు చేపతో ఇన్ని మాట చెప్పవచ్చు. ఈరోజు జీవరాశి దేవుని మాట వింటుంది, కానీ మాట విన్నవాడు మనం ఒకటే. ఆకాశ పక్షులు దేవుని మాట వింటున్నాయి, చెట్లు దేవుని మాట వింటున్నాయి. జామ చెట్టుకి జామకాయ కాస్తుంది, మామిడి చెట్టుకి మామిడికాయ కాస్తుంది, కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయ కాస్తుంది, కానీ వేరే కాయ కాస్తుంది చూడగలుగుతున్నామా? చూడలేము. సృష్టికి వ్యతిరేకంగా జీవించలేదు. సృష్టికి వ్యతిరేకంగా జీవించి నష్టపోతున్నాడు ఒకే ఒక్కడు, మానవుడు మాత్రమే. ప్రియులారా గమనించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మార్తా సృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. దేవుడు పక్కన ఉండగానే, దేవుడు సమీపంలో ఉండగానే దేవుడితో మాట్లాడి జ్ఞానం లేకుండా వంటల పెట్ట అతను హృదయం పెట్టుకోండి. దేవుడు ఇష్టపడలేదు. మార్తా, నాకు నచ్చని పనులు చేస్తాను, నాకు నచ్చని పని, నాకు నచ్చిన పని ఎవరు చేస్తారంట? మరియా శ్రేష్టమైన దానిని పొందు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను దేవుని మాట వినగలిగితే దేవుని దృష్టిలో ఇష్టమైన వారిగా ఉంటాం. ప్రియులారా గమనించుకోండి. ఆత్మతో దేవుడు చెప్పిన మాట చెవి గలవాడు వినును గాక. మన ఆత్మతో ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనకు చెవులు ఉంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడి మాట వినాలి. హల్లెలూయా. ప్రియులారా, దేని విషయంలో అశ్రద్ధ చేసినది ఓకే, మాత్రం వంట పాడైపోతే తిరిగి వండుకోవచ్చు, బట్ట చిరిగిపోతే ఇంకో బట్ట కొనుక్కోవచ్చు. కానీ ఒక్కసారి మన జీవితం పాడైపోతే దాన్ని సరి చేసుకుని చాలా కష్టాలు పడాలి. ఒక్కసారి పాపాంత కాపులో మనం పడిపోయామంటే తిరిగి లేవడానికి చాలా కష్టపడాలి. ఆ గెద్దలాగే మన దగ్గర ఉన్న జీవితం రెక్కలంతా తన మొత్తం దానం చేసింది. చివరికి ఎగరలేని స్థితికి వచ్చింది, ఏడ్చింది, ప్రయోజనం లేదు. ఈరోజు చాలా మంది అదే చేస్తున్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోలేక, దేవుడితో గడపలేక, దేవుడితో జీవించలేక వృధాగా సమయం పాడు చేసుకొని తర్వాత అల్లో ముర్రో ఏడుస్తూ ప్రభువా నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అంటారు. కానీ వీళ్ళు ప్రార్థన చేయండి. దేవుడు ఒక్క గంట ప్రార్థన చేయడం నువ్వు ఇష్టపడకపోతే, దేవుడితో మాట్లాడి నువ్వు ఇష్టపడకపోతే, దేవుడి మాట వినని నువ్వు ఇష్టపడకపోతే ప్రభు నిన్ను నన్ను ఇష్టపడతారంటారా? ఇష్టపడదు. అందుకే మార్తను చూపించాను, అందుకే మరియను చూపించాను. ఇరువురు కూడా ప్రభుకి సహోదరులు, దూర బంధువులు కాదు, దగ్గర బంధువులు ప్రభుకి. కానీ బంధువులు సైతంకి ఒకే న్యాయము, ఒకే పాట, ఒకే మాట ప్రభు దృష్టిలో. హల్లెలూయా. నా బంధువు కాదని ఇంకొకలాగా, నా బంధువు కాదని ఇంకొకలాగా ప్రభు బోధించలేదు. సృష్టిలో ఉన్న ప్రతి మానవుడికి ఒకే ఒక వాక్యం, సమాధానమైన వాక్యమే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా గమనించుకోండి. దయచేసి దేవుని మాట విన్నవారే శ్రేష్ఠులు అని ప్రభు చెప్పిన మాటను మనం అంగీకరిస్తూ దేవుని మాటకు లోబడి మనం జీవితం తనలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ఈ ప్రసంగాన్ని మరొక సమయం దొరికినప్పుడు చక్కగా మొత్తం వివరణ చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు, గడువు గొప్ప దేవుడు నాయన, ఈ మాటలు ఎంతో ఎంతో శ్రేష్టమైనది. జుట్టెత్తిన దారులు వంటి నాయన మాటలు
అటువంటి మాటలు విన్నది ఎందరో ఆయన కష్టపడుతున్నారు, ఆయన ఇష్టపడలేకపోతున్నారు, ఆయన కష్టపడుతున్నారు. అదే మా బాధ. మీ మాటలు విన్నవారు, మీ మాటలు వింటే పేదలు ఉండవు, మీ మాటలు వింటే సమస్యలు ఉండవు, మీ మాటలు వింటే ప్రభు ఆర్థిక ఇబ్బందులు ఉండవు, మీ మాటలు వింటే అనారోగ్యం ఉండదు, మీ మాటలు వింటే ప్రభు తండ్రి అయ్యా నరకానికి వెళ్ళే లేదా ఆలోచన కూడా ఉండదు. ఈ మాటలు వినడానికి ఇష్టపడేవారుగా ప్రతి ఒక్కరిని సిద్ధపాటు చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఎందరూ హృదయాల్ని నాయన ఈ మాటలు నాయన తాకి ఉన్నాయో, ఈ మాటలు తాకి ఉన్నాయో ప్రభు, ఆ మాటలు బట్టి నాయన వారి జీవితాన్ని కట్టుకునే బాధ్యత ఇచ్చేది అది మా చేతుల్లో ఉంది. ప్రభు మీరు మాట్లాడుతున్నాను, పరలోక రాజ్యంలో నా పక్కన కూర్చోవాలంటే అది నా చేతిలో లేదు, అది కేవలం మా చేతిలో ఉంది. మా జీవితం భూలోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా మీరు జీవించాలని నేర్పించారు, ఆ పాఠాన్ని మేము నేర్చుకొని ఆ మాటల ప్రకారం అనుసరించి జీవించగలిగితే అయ్యా మేము మరణించిన పిదప మీ రాజ్యానికి, మీ రాజ్యంలో మిమ్మల్ని చూడడానికి ఒక గొప్ప అవకాశం మాకు ఉంటుంది. మా పితరులను చూడడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. ఏమి మహా భక్తులు చూడడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. ప్రభు అటువంటి భాగ్యాన్ని, వినే భాగ్యాన్ని, విని అనుసరించే భాగ్యాన్ని మాకు మా బిడ్డలందరికీ దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.